ప్రభుత్వంలోకి రావడమే కాదు, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ అసెంబ్లీ కంటే 2% ఓట్లు ఎక్కువ వచ్చాయి. 8 సీట్లలో నల్గొండ సీటు భారతదేశంలో 3వ స్థానంలో రావడం, భువనగిరిలో 5 అనుకుంటే 2.5 లక్షలతో గెలిపించడం, ఓవరాల్గా 2% ఓట్లు పెరిగి మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 3.5 మాకు సమయం వచ్చింది, అయినా రెఫరెండానికి సిద్ధమని చెప్పి ఎన్నికల్లో ఓట్లు ఏ విధంగా వచ్చింది. ఇవాళ మేము ఎన్నికలకు ముందు చెప్పిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవదు, ఆ పార్టీ ఉండదు. నేను చెప్పినట్టు జరిగిందా లేదా, ఆ పార్టీ బంద్ అయిందా లేదా, ఇవాళ బీజేపీలో కలిసిపోవడానికి చర్చలు నడుస్తున్నాయి. అలా బిడ్డ బెయిల్ కోసమో దేనికోసమో. రెండవది, యాదాద్రి ప్లాంట్లో అసెంబ్లీలో నేను జగదీష్ రెడ్డి గారే ఇద్దరమే కొట్లాడుకున్నాం. దాని మీద 10-20 వేల కోట్లు తిన్నావు నువ్వు అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయనకు ఇంత తారాణ పరాణ వాటా ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం 10,000 కోట్లు తిన్నదని చెప్తే ఆయన ఆ రోజు ఈ దమ్ముంటే ఏ ఎంక్వైరీ అని వేసుకోపోన్నాడు. ఎమ్మడే మా ముఖ్యమంత్రి గారు వచ్చింది, ఏంది మా మంత్రి గారు చెప్పింది కరెక్టు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నా అని చెప్పి ఎల్ నరసింహారెడ్డి అని ఒక నిజాయితీపరుడైన హైకోర్టు మాజీ ప్రధాన మార్పులు వేస్తే ఇవాళ ఆయన నువ్వు జూన్ 30వ తారీఖు హాజరు కావాలంటే నేను హాజరే కాను, దీని విధానమే బాగాలేదు అంటే పైసలు తిన్నట్టే లెక్కగా. అందుకని అవన్నీ లేకుండా చెప్పిన మాట ప్రకారం ఇవాళ జయశంకర్ బడిబాట. జయశంకర్ అంటే తెలంగాణ మూల కారకుడు. కేసీఆర్ మర్చిపోయినా మేము మర్చిపోలే. ఆయన పేరు మీద పిల్లలు బడ్జెట్లో 10% తిట్టామంటే ఇవాళ మా క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి మేము ఒక టీం లాగా పనిచేస్తున్నాం. ఇవాళ మీరు ఒల్లాల స్కూల్ చూడండి, గతంలో 10 ఏళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం వాడే ఎమ్మెల్యేగా ఉండే మినిస్టర్ అయ్యి పక్క సూర్యాపేటకి వెళ్ళి ఎప్పుడైనా ఒల్లాల మోడల్ స్కూల్ గురించి ఎప్పుడైనా పరిశీలించిందా, పిల్లలకి ఏమైనా కావాలని అడిగిందా? ఇదే రూట్లో పోయింది కదా ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చిన గతంలో ఎమ్మెల్యే. అందుకనే మేము ఒకటే చూస్తున్నాం, ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం. ఆయన 1 లక్ష రుణమాఫీని 6-7 వాయిదా పద్ధతిలో ఇస్తే బ్యాంక్ కోడ్ వడ్డీకి కట్టుకున్నాం. ఇవాళ ఒక్కొక్క రైతుకు ఒక్కసారి 2 లక్షలు ఇచ్చి వడ్డీ అప్పులు తీరిపోతే ఆ రైతు వచ్చిన కాడికి లాభంలాగా బతుకుతాడు. అందుకనే ఇలా పైసా జమ చేసి పొదుపు చేసుకుంటూ రుణమాఫీ చేస్తున్నాం, స్కూళ్ళను బాగా చేస్తున్నాం, హాస్టళ్లను బాగా చేస్తున్నాం, మిగిలిపోయిన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం. కోమటిరెడ్డి అనే నేను తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఎప్పుడు పిలిచినా ఈ మధ్యలో ఆసిఫ్నగర్ కాలు ఎప్పుడో పెండింగ్ ఉండే, కానీ ఇప్పుడు వెంటపడి చేపిస్తున్నాం. 10 రోజుల్లో పెరగకుండా చెరువు నింపే బాధ్యత నా బాధ్యతగా ఆ పనులు కూడా బాగా నడుస్తున్నాయి ఇప్పుడు. అందుకనే తప్పకుండా మన జిల్లానే కాదు తెలంగాణ అంతా అభివృద్ధి చేసుకుంటాం. మన పిల్లల్ని బాగా చదివించాలనే మా లక్ష్యంగా ఇవాళ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా కొత్త కోర్సులు పెడుతున్నాం ఇవాళ. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచినందుకు ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని ఇవాళ ఎన్నో అర్జెంట్ ప్రోగ్రాం ఉన్న నూతన గల్లో బడిబాట ప్రోగ్రాం పెట్టుకుంటే ఇక్కడ కూడా ఒల్లాల రావాలి. ఈ చుట్టుపక్కల 20-30 గ్రామాలకే ఒక మోడల్ స్కూల్ అంటే ఒల్లాల. దీన్ని అన్ని రకాలుగా ప్రతి ఒక్క విషయంలోనూ పిల్లలకి ఏం కావాలన్నా, టీచర్స్కి ఏం కావాలన్నా, స్టాఫ్కి ఏం కావాలన్నా అడిషనల్గా మరొక 100 రూములు కట్టబోతున్నాం. దాంతోపాటు బాత్రూమ్స్ కానీ, స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, 9 పాయింట్ పైన స్కోర్ వచ్చిన వాళ్లకు ఎంకరేజ్మెంట్గా ప్రతి స్టూడెంట్ 10,000 రూపాయలు 23 మందికి ఎందుకు ఇచ్చినామంటే అందరూ ఒకరిని చూసి ఒక పోటీ తత్వం పెరగాలి. అందుకని తప్పకుండా మళ్ళీ వస్తూ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీని ఒక మోడల్గా ఈ 5 ఏళ్లలో చేసి గోదావరి వాటరు పైకెళ్ళి వచ్చి ఆసిఫ్నగర్ కెనాల్ కానీ ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం, ప్రతి గ్రామానికి ఇప్పుడు ప్రకటించిన 4 రోడ్ల టెండర్స్ కూడా దాదాపు 50-60 కోట్లు అవుతుంది. ఆ రోడ్లన్నీ కూడా టెండర్ పిలిచి డాంబర్ రోడ్డుగా వేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇంత మంచి స్వాగతం మలిపి ఇంతమంది పిల్లలు ఇంతమంది గ్రామస్తుల మధ్యలో గడపడం నిజంగా ఆ గవర్నమెంట్ వచ్చిన రోజు కూడా అంత సంతోషం లేదు. ఇలా వల్లాలకు వస్తే నాకు అంత సంతోషం అనిపించింది. మీ అందరికీ